వింధ్యాచల్ అనే అడవిలో ఒక పెద్ద పులి తన 2 చిన్న పిల్లలతో స్వేచ్ఛగా ఉండేది. ఒకరోజు తన పిల్లలకి ప్రమాదం ఎదురైంది. 2 వేటగాళ్లు అడవిలోకి వచ్చి వాళ్ల పిల్లలని వలలో బంధించడానికి ప్రయత్నిస్తారు. కాని పెద్ద పులి తన పిల్లల్ని కాపాడడానికి ప్రాణం అడ్డువేసి కష్టపడింది. కాని ప్రయోజనం లేకపోయింది. పెద్ద పులి ప్రాణం పోయింది. ఇంకా వేటగాడు తన ఒక పులి పిల్లను తీసుకుని వెళ్లారు. మరొక పిల్ల అక్కడి నుండి పారిపోయి చెట్టు పొదల్లో దాక్కుంటుంది. అందుకే తప్పించుకోగలుగుతుంది. వేటగాళ్లు వెళ్లిపోతారు. అప్పుడు ఆ మరొక పిల్ల చెట్ల నుండి బయటికి వచ్చి నేరుగా తన తల్లి దగ్గరికి వెళ్తుంది. అమ్మ పాపం స్పృహ లేకుండా పడి ఉంది. అది చనిపోయింది. అమ్మా, వేటగాళ్ళు వెళ్ళిపోయారు. నా తమ్ముణ్ణి కూడా తీసుకుని వెళ్లారు. నువ్వు తొందరగా లే. ఇంకా తమ్ముణ్ణి ఆ వేటగాళ్ల దగ్గర నుండి విడిపించుకొని తీసుకునిరా. నాకు నా తమ్ముడు కావాలి. అమ్మా, నువ్వు ఏం మాట్లాడట్లేదు? ఎందుకు? కళ్ళు తెరువు. అమ్మా, నీ శరీరం నుండి అయితే రక్తం వస్తుంది. అరే, ఆ వేటగాళ్ళు నీ మీద చాలా ఘోరంగా బాణాలతో దాడి చేశారు. నేను పెద్దయ్యాక వాళ్ళని చంపేస్తాను. భగవంతుడా, మా అమ్మని కాపాడు. ఒక జింక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇంకా అది అక్కడికి వస్తుంది. తనకి పులిబెడ్డ మీద చాలా జాలి కలుగుతుంది. తనకి తెలుసు ఆ పెద్ద పులి ఇంకా ఎప్పటికీ మాట్లాడలేదు అని, తాను ప్రాణం కోల్పోయింది అని. పులి యొక్క బిడ్డ ఇంకా ఆశ పెట్టుకుని కూర్చొని ఉంటుంది. చూడు బాబు, ఇక్కడ నా దగ్గరికి రా. నీకు చాలా ఆకలిగా ఉండి ఉంటుంది కదా. పులిబిడ్డ ఇలా అంటుంది. అమ్మ కళ్ళు తెరవడం లేదు, నాతో మాట్లాడట్లేదు. మీరు మా అమ్మని బాగు చెయ్యండి, అప్పుడు నాతో మాట్లాడుతుంది. అప్పుడు జింక ఇలా అంది. చూడు బాబు, ఇప్పుడు కోతిమామ వస్తూ ఉన్నాడు. అతను మీ అమ్మని బాగు చేస్తాడు. నీకు ఆకలిగా ఉందా? రా, వచ్చి పాలు తాగు. జింక ఆ పులిబిడ్డని తనతో పాటు తీసుకుని వెళ్తుంది. తనకి దారిలో ఎలుగుబంటి కలుస్తాడు. ఎలుగుబంటి అన్నా, ఈ పులిపిల్ల పాపం ఒంటరి అయిపోయాడు. పాపం చాలా చిన్న పిల్లాడు. ఇంకా నేను దీన్ని నా పిల్లలాగా పెంచుతాను. ఇవాల్టి నుండి పూర్తి అడవి అంతా దీనిని బగీరా అని పిలవాలి. భగీరా జింక తల్లి పాలు తాగడం మొదలుపెట్టాడు. అడవిలోని జంతువులు అన్నీ దాన్ని ఆశ్చర్యంగా చూడసాగాయి. ఒకరోజు జింక తన పిల్లలని కూడా పులిపిల్లతో కలిపి చూడడం మొదలుపెట్టింది. జింకకి 2 పిల్లలున్నాయి. అవి కూడా పులి పిల్లలతో కలిసిపోయి ఉండసాగాయి. ఇక నక్క ఇదంతా చూసి ఊర్చుకోలేకపోయింది. అది జింక దగ్గరికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇది పులిబిడ్డ. దీనిని పెంచి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ముందు ముందు ఇది ప్రాణాలకు ప్రమాదమవుతుంది. జింక ఇలా అంటుంది. నేను దీన్ని నా కొడుకు అని అనుకున్నాను. ఇక ఏం జరిగినా నేను దీని అమ్మలాగే దీన్ని పెంచుతాను. నక్క అక్కడి నుండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. జింక తాను పిల్లలతో పాటు బాజీరాని కూడా పెంచసాగింది. అది మెల్లిమెల్లిగా పెద్దగా అయింది. ఒకరోజు జింక అడవిలో దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అది భగీరాని దగ్గరికి పిలిచి ఇలా అంటుంది. బగీరా, చూడు, నేను అడవిలో కొంచెం సేపు పని మీద వెళ్తున్నాను. నువ్వు నీ 2 తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకో. భగీరా ఇలా అంటుంది. సరే అమ్మా, నేను వీళ్ళని చాలా బాగా చూసుకుంటాను. జింక వెళ్ళిపోతుంది. ఇంకా భగీరాతో పాటు దాని 2 పిల్లలు ఆడుకుంటూ ఉంటాయి. ఒక పిల్ల చోటు చాలా తుంటరివాడు. అది అరకకుండా ఎగురుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతుంది. భగీరా నదిలోకి వెళ్లి కొన్ని చేపలను పట్టుకుని తినసాగాడు. భగీరా నదిలో నుండి బయటికి వచ్చి జింక యొక్క పెద్ద పిల్లని ఒంటరిగా చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇలా అంటాడు. అరే మోను, చోటు ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఒంటరిగా ఉన్నావు. నువ్వు కూడా నాకు చెప్పలేదు. మోను ఇలా అంటాడు. బగీరా అన్న, చోటు చాలా అల్లరి చేస్తాడు. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. హఠాత్తుగా మాయమయ్యాడు. అతను వెళ్ళేటప్పుడు నాకు కనీసం చెప్పనే లేదు కూడా. పద, వెళ్ళి వాడిని వెతుకుదాం. భగీరా ఇంకా మోను కలిసి చోటుని వెతకడానికి వెళ్లారు. కాని వాళ్ళకి అతను ఎక్కడా కనిపించడు. అంతలో జింక అక్కడికి వస్తుంది. అది వీళ్ళిద్దరిని చూసి చోటు గురించి అడుగుతుంది. పాపం వీళ్ళిద్దరూ కూడా చోటుని వెతుకుతూ ఉంటారు. ఇంకా జింక ఇలా అంటుంది. అరే, మీ ఇద్దరితో పాటు చోటు కూడా ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళాడు? భగీరా ఇలా అంటాడు. అమ్మా, మేము అందరం కలిసే ఉన్నాం. ఇంకా వాడు హఠాత్తుగా ఎక్కడో మాయమయ్యాడు. మేమిద్దరం వాడినే వెతుకుతున్నాం. జింక ఇలా అంటుంది. బగీరా, నేను వాడిని నీ నమ్మకం మీద వదిలి వెళ్ళాను. ఇంకా నువ్వు వాడిని జాగ్రత్తగా చూసుకోలేకపోయావా? ఇది నీ అతిపెద్ద నిర్లక్ష్యం. ఇంతలోనే అక్కడికి నక్క వస్తుంది. ఇంకా అది జింకని మరిపించాలని చూస్తుంది. అది జింక మనసులో విషపూరితమైన మాటలు నింపుతుంది. జింక సరిగ్గా భగీరా నోరు చూస్తుంది. అది చేపలు తిన్న కారణంగా రక్తం అంటుకుని ఉంటుంది. చూడు జింక అక్క,
ఈ బగీరా నోటికి రక్తం అంటుకొని ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇది చోటుని తినేసి ఉంటుంది. నువ్వు ఇన్ని రోజులు పాముకి పాలు పట్టావు, ఇప్పుడు అది నిన్నే కాటేసింది. జింక నక్క మాటలని నమ్ముతుంది. ఇంకా బగీరా మీద తన అనుమానం నమ్మకంగా మారింది. ఇంకా అది కోపంతో దానిని కొట్టడం మొదలుపెట్టింది. నువ్వే నా చోటుని చంపావు. నువ్వు ఒక నెంబర్ 1 మోసగాడివని నిరూపించుకున్నావు. తిన్న కంచంలోనే బురద చల్లావు. నేను నిన్ను చంపేస్తాను. బగీరా అంటుంది, అమ్మా, నేను నా తమ్ముడు చోటుని చంపలేదు. నేను నా 2 తమ్ముళ్ళని చాలా ప్రేమిస్తాను. ఇంకా జింక ఇలా అంటుంది, నీ చెడ్డ నోరుతో నన్ను అమ్మా అని పిలవకు. నువ్వు నా దృష్టిలో చనిపోయావు. నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. మోను అంటాడు, అమ్మా, బగీరా అన్న చోటుని చంపలేదు. బగీరాకి చాలా బాధ కలుగుతుంది. సాయంత్రం అయింది. అప్పుడు చోటు ఎగురుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. దాన్ని చూసి జింక చాలా సంతోషిస్తుంది. కానీ అది చేసిన పనికి దానికి చాలా బాధ కలుగుతుంది. నేను నా కొడుకు బగీరా మీద చెయ్యని నేరానికి శిక్ష విధించి ఇక్కడి నుండి బలవంతంగా వెళ్ళగొట్టాను. వాడు పాపం అమాయకుడు. కానీ నేను ఏం చేశాను? వాడిని నమ్మలేదు. నేను నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నేను వాడిని వెతికి తీసుకొని వచ్చి వాడిని క్షమాపణ అడుగుతాను. ఇంకా తప్పు సరిదిద్దుకుంటాను. జింక తన 2 పిల్లల్ని తీసుకుని బగీరాని వెతుకుతూ ఉంటుంది. అది ఇంకా దాని పిల్లలు బగీరాని పిలుస్తూ ఉంటారు. కానీ అది ఎక్కడా కనిపించదు. ముగ్గురు నిరాశతో తిరిగి వస్తారు. నా కొడుకు బగీరా తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయాడో. తెలియదు వాడు ఏదైనా తిన్నాడో లేదో. అయ్యో. మోను ఇలా అంటాడు, అమ్మా, మన బగీరా అన్న చాలా మంచివాడు. మీరు అతన్ని చాలా బాధ పెట్టారు. ఇంతలో ఒక చప్పుడైంది. బగీరా కనబడతాడు. 2 తమ్ముళ్ళు బగీరాని చూసి పరిగెత్తుతారు. వాళ్లకు వాళ్ళ అమ్మని కూడా రమ్మని పిలుస్తారు. బగీరా, నా నాన్న, నన్ను క్షమించు. నేను నిన్ను నమ్మకుండా చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఏమి తిని ఉండవు. పద, నేను నీకు ముందు భోజనం పెడతాను. మొహం ఎలా పీక్కుపోయిందో చూడు. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. అప్పుడు బగీరా ఇలా అంటాడు, అమ్మా, మీరు పెద్దవాళ్ళు, నన్ను క్షమించమని అడగకండి. నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. నా చోటు తిరిగి వచ్చాడు. అది చాలా సంతోషకరమైన విషయం. నాన్న చోటు, ఇంకా ఎప్పుడు ఇలాంటి పని చెయ్యకు. మమ్మల్ని అడగకుండా దూరంగా వెళ్ళకు. బగీరా ఇంకా 2 పిల్లలు జింకని హత్తుకుంటారు. ఇంకా వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. ఒక పట్టణంలో అలోక్నాథ్ మరియు ఉద్యాంత్ అనే 2 బ్రాహ్మణుల పిల్లలు ఉండేవారు. ఒకరేమో పేద, ఇంకొకరు చాలా ధనవంతులు. 2 పక్కపక్కనే ఉండేవారు. ఒక బ్రాహ్మణుని భార్య రోజు తన భర్తను తిడుతూ చివాట్లు పెడుతూ ఉండేది. నీ నియమాలు నీతి మనకేమిస్తోంది? గట్టిగా 2 పూటల తిండి కూడా పెట్టదు. ఉద్యాంతిని చూడు, అతడు ఎంత ధనవంతుడైపోయాడు. ఒకరోజు పూర్ణిమ ఉన్న రోజు పేదవాడైన అలోక్నాథ్ తన భార్య పెట్టే చీవాట్లు భరించలేక అడవి వైపుకు వెళ్తాడు. ఇదిలా ఉంటే తనని ఏదో ఒక పులి లేక సింహం తినేస్తాయి, కనీసం వాటి ఆకలైన తీరుతుంది అనుకుంటాడు. అలా చనిపోతేనన్నా తన భార్య గొడవ నుండి ముక్తి అయినా లభిస్తుంది అనుకుంటాడు. అడవిలోకి వెళ్తూనే అతనికి ఒక గుహ కనిపిస్తుంది. అతడు ఆ గుహ వైపుకు వెళ్తాడు. ఆ గుహలో ఒక పెద్ద సింహం నిద్రిస్తూ ఉంటుంది. మరియు ఆ సింహం నిద్రకి భంగం కలగకుండా అక్కడ ఒక హంస కావలికి కూర్చుంటుంది. ఆ హంస దూరం నుండి ఒక బ్రాహ్మణ పుత్రుడు రావడం చూస్తుంది. చూసి ఇలా ఆలోచిస్తుంది, ఈ బ్రాహ్మణుడు వస్తున్నాడు. వెంటనే ఆ సింహం లేస్తుంది, లేచి అతన్ని తినేస్తుంది. ఈ రోజు పౌర్ణమి రోజు నాకు పాపం తగులుతుంది. అతన్ని నేను ఎలా కాపాడాలి? హంస ఒక ఉపాయం ఆలోచిస్తుంది. అది సింహం యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటుంది. అడవికి రాజైన సింహం మహారాజా, మీరు లేవండి. ఈ రోజు మీకు తెల్లవారింది. పౌర్ణమి రోజు తనకు తానే ఒక బ్రాహ్మణుడు మీ దగ్గరికి వస్తున్నాడు. లేవండి, లేచి అతనికి నమస్కారం చేసి తన ఆశీర్వాదం తీసుకోండి. అతనికి దక్షిణ ఇచ్చి నమస్కరించండి. మీకు ముక్తి లభిస్తుంది. ఇలాంటి రోజు మళ్ళీ మీ జీవితంలో వస్తుందో రాదో. మీకు కూడా చనిపోయిన తర్వాత ముక్తి లభిస్తుంది. నాకు కూడా అందులో కొంచెం పుణ్యం దొరుకుతుంది. లేవండి మహారాజా. అప్పుడు సింహం గాండ్రిస్తూ లేస్తుంది. హంస మాటలు దానికి నిజమే అనిపిస్తాయి. ఇంతకు ముందు వేటాడి చంపిన మనుషులు, బంగారం, నగలు అన్నీ సింహం దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ అలోక్నాథ్ బ్రాహ్మణుని కాళ్ల దగ్గర ఉంచి నమస్కరిస్తుంది. దీని తర్వాత హంస బ్రాహ్మణునికి సైగ చేస్తుంది.
ఓ విప్రదేవా లేవండి, ఇవన్నీ తీసుకుని వీలైనంత త్వరగా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక ఎప్పుడు ఈ సింహం మనసు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణుడు సంగతి అర్థం చేసుకుని బతికిపోతాడు మరియు తన ఇంటికి తాను చేరుకుంటాడు. పక్కింట్లో ఉండే ధనవంతులు అయిన బ్రాహ్మణుని భార్యకు ఈ విషయమంతా తెలిసి ఆమె కూడా బలవంతంగా మళ్లీ వచ్చిన పూర్ణిమ రోజున ఆ అడవిలో ఉన్న అదే గుహ దగ్గరికి పంపుతుంది. అప్పుడు ఆ సింహం దగ్గర ఉన్న కావలిదారు మారిపోతాడు. కొత్త కావలిదారు వస్తాడు. అదే కాకి. వావ్, బ్రాహ్మణుడు వస్తున్నాడు, సింహాన్ని లేపుదాం. సింహం నిద్రకి భంగం కలిగితే సింహానికి చాలా కోపం వస్తుంది. ఒకవేళ అది బ్రాహ్మణులు చంపితే అందులో నాకు కూడా కొంచెం వాటా దొరుకుతుంది కదా, నా కడుపు కూడా నిండుతుంది కదా. ఇలా ఆలోచించుకుని కాకి కావు కావని అరుస్తుంది. సింహానికి కోపం వస్తుంది. సింహం చూపు ఆ బ్రాహ్మణునిపై పడుతుంది. సింహానికి హంస చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కాకి ఎందుకని కావు కావని అరుస్తుందో సింహానికి అర్థమవుతుంది. పూర్వం హంస చెప్పిన ఆచారాన్ని తవ్వడం సింహానికి ఇష్టం లేదు. కానీ సింహం ఎప్పుడైనా సింహమే కదా, అడవికి రాజు. అది గాండ్రిస్తూ బ్రాహ్మణితో ఇలా అంటుంది. హంస సరోవరానికి వెళ్ళింది బ్రాహ్మణుడా. ఇప్పుడు కాపలాదారునిగా కాకి ఉంది. బ్రాహ్మణులను రక్షించి పుణ్యం పొందమని చెప్పింది. దీని అర్థం ఏంటంటే హంస మంచి బుద్ధి, మంచి మనసు గలదే. సరోవరానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాకి ముఖ్య కావలిదారుగా ఉంది. అది ఇప్పుడు నిన్ను చంపడానికి సూచన ఇస్తుంది. అందుకని నేను చావకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సింహం ఎవరిని ఆక్షేపించదు. ఇక్కడ ఎవ్వరికీ మినహాయింపు లేదు. కాని ఒక హంస మాత్రమే నాలాంటి సింహరాజుతో కూడా పుణ్యకార్యం చేయించింది. బ్రాహ్మణుడు ఇదంతా అర్థం చేసుకుని భయంతో వెంటనే ప్రాణాలు కాపాడుకుని తన ఇంటి వైపు వెళ్ళిపోతాడు. ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కూడా సరిగ్గా సరిపోతుంది. హంస మరియు కాకి ఎవరో కాదు, మనలాంటి జీవులే. ఎవరైనా పక్కవారు బాధపడుతుంటే వారి మంచి కోసం ఆలోచిస్తారో అలాంటి వారే హంస. ఎవరైతే ఒకరు సుఖంగా ఉంటే చూడలేక ఒకరిని బాధ పెట్టాలి అనుకుంటారో వారే కాకి లాంటి వారు. ఎవరైతే ఒకరితో ఒకరు కలిసి సోదర భావంతో ఉండాలి అనుకుంటారో అలాంటి వారు హంస లాంటి వారు. ఎవరైతే ఒకరిని బాధ పెట్టి హింసించి బాధించాలి అనుకుంటారో అలాంటి వారు కాకి గుణం గలవారు. అందుకని ఎవరెవరి ప్రవృత్తి అలవాట్ల ప్రకారం వారు ఇతరులకు మంచి చెడు చేస్తుంటారు. మన పక్కనే ఉండే మనుషుల్లో కాకి మనస్తత్వం లాంటి వారిని గుర్తించండి. వారితో చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. హంస లాంటి మనసు గలవారితో స్నేహంగా ఉండండి. అందులోనే లోక కళ్యాణం దాగి ఉంది.